హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన షిఫ్ట్ 1లో జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన కొన్ని బిట్స్ మీకు అందిస్తాను. జనరల్ నాలెడ్జ్ గమనించగలరు. ప్రస్తుత మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనంద్ బెన్ పటేల్, ఈయన గుజరాత్ గవర్నర్గా కూడా పనిచేస్తున్నారండి. 2 రాష్ట్రాలకనే. గవర్నర్లో ముఖ్యమంత్రులు అడుగుతున్నాడు. కనీసం 1-2 బిట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఉపరాష్ట్రపతి జీతం ఎంత? 4 లక్షలండి. భారత ఉపరాష్ట్రపతి జీతాలు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు అమర్త్య సేన్ అండి. అమర్త్య సేన్ ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటి భారతీయుడు నోబెల్ బహుమతి పొందాడండి. నెక్స్ట్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్ అండి. ఖేలో ఇండియా 2020 ఎక్కడ జరిగింది? గౌహటిలో జరిగింది. ఇది కరెంట్ అఫైర్స్ బిట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎకనామిక్స్లో స్టాండర్డ్ బిట్స్ అండి. భారతదేశ జాతీయ ఆదాయాన్ని మొదటిసారి ఎవరు లెక్కించారు? దాదాబాయి నౌరోజీ అండి. దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చను, నేషనల్ పార్కులు అడుగుతున్నాడు. అవి కూడా గుర్తుపెట్టుకోండి అన్నీ. నేను మీకు క్లాస్ అందిస్తాను. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? సైలెంట్ వ్యాలీ అండి. సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉంది? కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, సైన్స్ అండి. జనరల్ సైన్స్. విటమిన్ డి లోపం వలన వచ్చే వ్యాధి రికెట్స్. రికెట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సీఎం అడిగాడు చూడండి. ప్రస్తుత గుజరాత్ సీఎం ఎవరో? విజయ్ రూపానీ అండి. విజయ్ రూపానీ. సీఎంలు గవర్నర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఆధునిక భారతదేశ చరిత్ర. స్వరాజ్ పార్టీ స్థాపకులు ఎవరు? మోతీలాల్ నెహ్రూ మరియు సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ సంబంధించి కనీసం 2-3 బిట్లు అడుగుతున్నాడు అండి. కంప్యూటర్కు మెదడు అని దేన్ని అంటారు? సిపియు అండి. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియుని కంప్యూటర్కి మెదడు అంటారు. దీంట్లో కంట్రోల్ ఆపరేషన్స్ జరుగుతాయి. నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ జరుగుతాయి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ జరుగుతాయండి. ఎడిషను, సబ్ట్రాక్షను ఇవన్నీ దీంట్లోనే జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది? గుజరాత్ అండి. కరెక్ట్ ఆన్సర్. మొదటి స్థానంలో ఉన్నది తీరరేఖ ఎక్కువ ఉన్నది గుజరాత్ మొదటిది. రెండవది ఆంధ్రప్రదేశ్ అండి. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, బీహార్ ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఫాగు చౌహాన్ అండి. ఫాగు చౌహాన్ బీహార్ గవర్నర్ అండి. గుర్తుపెట్టుకోవాలి. గవర్నర్లు అప్పుడే 2 అడిగాడు, ముఖ్యమంత్రి 1 అడిగాడు. మీకు అందిస్తానండి బిట్లు, నా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏ 2 స్టేషన్ల మధ్యలో నడుస్తుంది? ఏ 2 స్టేషన్లు అండి? న్యూఢిల్లీ మరియు వారణాసి. నెక్స్ట్ క్వశ్చన్, 55వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు? అక్కితం అచ్యుతన్ నంబూదురి. అవార్డులు అడుగుతున్నాడండి. అవార్డు మీద ఒక క్వశ్చన్ గ్యారంటీ. హిస్టరీ బిట్టు, రాజతరంగిణి గ్రంథ రచయిత ఎవరు? కల్హనుడు. రాజతరంగిణి రాసిందండి కల్హనుడు. నెక్స్ట్ క్వశ్చన్, కోడంగొలం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? తమిళనాడు అండి. తమిళనాడు అణు విద్యుత్ కేంద్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ లేహ్ ఏ పాస్ కలుపుతుంది? జమ్మూ మరియు లేహ్ని ఏ పాస్ కలుపుతుంది? బనిహాల్ పాస్ అండి. బనిహాల్ పాస్. నెక్స్ట్, 7 సిస్టర్స్ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం భాగం కాదని అడిగానండి. అసలు 7 సిస్టర్స్ అంటే ఏంటి అని తెలియాలి మీకు. 1 అరుణాచల్ ప్రదేశ్, 2 అస్సాము, 3 మేఘాలయ, 4 మణిపూరు, 5 మిజోరం, 6 నాగాలాండ్, 7 త్రిపుర. సిక్కిం అనేది కాదండి. 7 సిస్టర్స్లో కాదు సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉందండి? ది హేగ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2వ పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? నవంబర్ 5, 1556. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 324 దేనికి సంబంధించినది? రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడం కోసం అండి. ఆర్టికల్ 324. గోబీ ఎడారి ఎక్కడ ఉంది? ఎక్కడుందండి గోబీ ఎడారి? స్టాక్ జీకే అండి. ఇది జనరల్ నాలెడ్జ్. ఉత్తర చైనా మరియు దక్షిణ మంగోలియాలో ఉన్న విస్తారమైన ప్రాంతం అండి గోబీ ఎడారి. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సిన్ గురించి అడిగాడండి. ఎవరండి ఫస్ట్
ప్రాక్టికల్స్ అన్నీ చేసింది రష్యా. దానికి పేరు పెట్టింది వ్యాక్సిన్కి స్పుత్నిక్ వి అండి, గుర్తుపెట్టుకోవాలి. అండమాన్ నికోబార్ దీవులో ఎత్తైన శిఖరం ఏది? శాడిల్ పీక్ అండి, శాడిల్ పీక్. మదర్ ఎర్త్డే ఎప్పుడండి? ఏప్రిల్ 22. ఏప్రిల్ 22ని మదర్ ఎర్త్డే జరుపుకుంటారు. భారతదేశంలో మొత్తం రామ్సర్ సైట్లు ఎన్ని ఉన్నాయి? 42 ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పర్యావరణ దినం 2020 థీమ్ ఏమిటి? పర్యావరణ దినం అండి, ప్రపంచ పర్యావరణ దినం 2020 థీమ్ ఏంటండి? టైం ఫర్ నేచర్. నేచర్ కోసం టైం ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ బ్యాంకులు విలీనం చేశారు? దేనా బ్యాంకు, విజయ బ్యాంక్ అండి. ఈ 2 బ్యాంకులని బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయడం జరిగింది. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నిమ్మ యొక్క పిహెచ్ వాల్యూ అడిగండి. సైన్స్, జనరల్ సైన్స్ బిట్టు 2.5 అండి. నిమ్మ యొక్క పిహెచ్ విలువ 2.5. నెక్స్ట్ క్వశ్చన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరండి? సీఎంలు అప్పుడే 2 వచ్చినాయండి, జైరామ్ ఠాకూర్. గరిష్ట లోక్సభ సీట్లు ఎన్నండి? 552. గరిష్టంగా 552 కంటే ఎక్కువ ఉండకూడదండి. భారతదేశంలో గరిష్ట లోక్సభ సీట్లు 552. భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి NH44 అండి, నేషనల్ హైవే 44 నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, సుకన్య సమృద్ధి యోజన ఎవరి కోసం ప్రవేశపెట్టడం జరిగింది? ఆడపిల్లల కోసం అండి, ఆడపిల్లల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్ ఏంటండి? యాంపియరు. ఎలక్ట్రిక్ కరెంట్కి యూనిట్ యాంపియరు. అదే వోల్టేజ్కి అయితే వోల్ట్స్ అండి, వోల్ట్స్. రెసిస్టెన్స్కి అయితే ఓం. మినిమం స్టాండర్డ్స్ అండి, మినిమం స్టాండర్డ్స్ ఇవి ఫిజిక్స్లో. 10th స్టాండర్డ్ బిట్స్ అండి ఇవన్నీ, గుర్తుపెట్టుకోవాలి. అదే రెసిస్టివిటీకి అయితే ఓం పర్ మీటర్ అండి, ఓం పర్ మీటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి అండి. డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ అండి. ఈయన మైక్రోసాఫ్ట్ ప్రస్తుత CEO ఎవరండి? సత్య నాదెల్లా, బాగా ఫేమస్. ఇండియా అయినండి, భారతదేశం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.